కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేశామన్న ఆయన, రేవంత్ రెడ్డి మాత్రం కేవలం మహిళా గ్రూపు సభ్యులకు మాత్రమే ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. బతుకమ్మ పండగకి ఇవ్వాల్సిన చీరలను స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఇస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కులను కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు. ఇన్ఛార్జ్ మంత్రి తూతు మంత్రంగా 2 చీరలు పంచి వెళ్లారని దుయ్యబట్టారు. ప్రభుత్వం గ్రామాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పల్లెల్లో అధ్వానంగా మారిన రోడ్లే ఇందుకు నిదర్శనమన్నారు ఎమ్మెల్యే. మరి ఊర్లలో ఏం జరుగుతున్నది, మరి నిజంగా వాళ్ళ పరిస్థితి చాలా దినాంగా ఉన్నది. ఏ రోడ్డుకు పోయినా మరి మొత్తము కాళ్ళు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా రోడ్లు కనీసం పొక్కలు కూడా గుంతలు కూడా పూడ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వం గ్రామ పంచాయతీలు అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. మరి ఇంకొకటి ఏంటంటే పెద్ద జోక్ ఏంటంటే నిన్న మొన్నటి దానికనేమో జూబ్లీ హిల్స్ రాజకీయం చేసింది. మరి వాళ్ళకు ఓన్లీ రాజకీయాలు తప్ప గ్రామాల గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇలా ఇన్ఛార్జ్ మంత్రి నిన్నగా మొన్న వచ్చిపోయాడు, నిన్ననే వచ్చిండు. నిన్న వచ్చి తూతూ మంత్రంగా 4 చీరలు ఇచ్చిపోయాడు. నేను ఒకటే అడుగుతున్నా, మరి ఎందుకోసం ఇన్ని రోజులైంది చీరలు ఇవ్వాలి, ఎందుకు గుర్తొచ్చినాయి? ఇలా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్కి వస్తే మాకు ఓట్లు వస్తాయి, మళ్ళీ ఇలా లోకల్ బాడీలో మేము గెలుస్తాము అని ఒక ఆశతోటి నిన్న మొదటిదానికనేమో జూబ్లీ హిల్స్లో పైసలు పంచి మద్యం పంచి రకరకాల జిమ్మిక్కులు చేసి ఆడ రాజకీయం చేసిండు. ఇలా ఊర్లలో కూడా చీరల రాజకీయం చేస్తుండు తప్ప నిజంగా ఊర్లలో ఏం జరుగుతుందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా ఎవరు కూడా. మరి నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చిండు. మరి ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం, మరి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా బుట్ట దాఖలు. ఇలా రోడ్లు మామూలుగా పరిస్థితి లేదు. ఇలా రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. మీకు పలానాడు రోడ్ వస్తుంది, పలానాడు రోడ్ వేపిస్తాను లేదు. ఇలా గ్రామ పంచాయతీలోకి పోతే మరి ఆ వాటర్ ట్యాంకులలో బూజు పట్టింది. కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసో క్లీనింగ్ చేసో మరి అది లేదు. చెత్త కుండీలు ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ట్రాక్టర్లకు డీజిల్ ఇప్పటి వరకు కూడా రాలేదు. 100 సార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండే పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ త్వరలో పూర్తి చేయకపోతే మరి మేము ఖచ్చితంగా మరి మా నియోజకవర్గం నుంచి మరి వేలాది మంది మరి మీ సెక్రటరియట్కి వచ్చి మరి ధర్నా రూపకంగా మీకు నిరసన తెలియజేస్తాం.